లక్ష్మీవాన్ సమతింజయః అతులశరభో భీమో. ఎవని నామము వైభవోపేతమై ఉన్నదో భగవానుడు ఎవణ్ణి సాటి లేనివాడంటాడో అది శ్వేతాశ్వరేత ఉపనిషత్తులో తెలియజేస్తున్నది. ఎవని నామ వైభవం చేత ఆ నామ వైభవము కలిగిన వానికి అతుల శరభో. శరభ అంటే శరీరమునందు ప్రత్యేగాత్మక ప్రకాశించువాడు శరభ. అతుల అంటే ఎవరి నామం వలన వింటే నామము తరిస్తాము, ఎవరి నామం వలన మనం ఆ నామాన్ని పాడితే మన శరీరం శక్తివంతం అవుతుందో, ఎవరి నామాన్ని పాడితే ఈ లోకంలో సుఖంగా ఉంటాము, ఎవరి నామాన్ని పాడితే ఎవరి నామాన్ని తలిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో, ఎవరి నామం ద్వారా సకలమైన అరిష్టాలు కష్టాలు బాధలు కన్నీళ్లు తొలగిపోతాయో ఆ నామమే భగవంతుని నామము. దానికి అతులః శరభ అంటే అతీతమైన నామము. ఆయన మించిన నామము లోకములో లేదు. అందుకే మందులు వాడి మాకులు వాడి ఆయనే అనేకమైన రోగగ్రస్తులైపోయి అయ్యా ఇక నా వలన ఎన్ని మందులు వాడితేనో ఎన్ని రకాల వైద్యుల దగ్గరికి వెళుతునో ఏం చేస్తున్నావు అంటే నువ్వేం భయపడకు నాయనా, మీకు కేశవనామాలలో ఒక నామం తెలుసునా అని అడిగినట. ఏం నామం అది? కేశవాయ స్వాహ, నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర. ఆఖరి 12వ నామం. దామము అంటే తాడు, ఉదరము పొట్ట. ఈ పొట్టకు తాడు కట్టిండ్రు ఒకళ్ళు. ఎవరు కట్టిండ్రు? యశోదమ్మ కట్టింది. కట్టితే ఏమైపోయింది? రోటికి కట్టివేయబడ్డాడు. కనుక నీ రోగం పోవడానికి నేను ఒక కట్టు కడతా అని ఓ దారం తీసుకువచ్చి 12 సార్లు దామోదర 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 అని కట్టిండట. ఏ మందు లేదండి, రోగం తక్కువైపోయింది. అరే తక్కువైంది రోగం, మరి ఏమనుకుంటున్నావు? వైద్యో వేద్య వేద్యో వైద్య సదా యోగి వీరః మాధవో మధు. వేద్యుడు వేదవేద్యుడు ఆయన. వేదవేద్యుడే కాదు సుమా, వైద్యుడు కూడా ఆయన. వైద్యుడే కాదు సుమా, రోగి కూడా ఆయననే. రోగే కాదు సుమా, రోగం కూడా ఆయననే. రోగమే కాదు సుమా, దాన్ని తగ్గించే ఔషధం కూడా ఆయననే. అందుకోసం మనవాళ్ళు వెనకడ ఏం చేద్దురంటే ఎన్ని రకాల మందులు వాడినా తక్కువ కాకపోతే దాని దగ్గరికి పోయి బొట్టు పెట్టించుకపో. కొంత బొట్టు పెడితే ఏమిటట పరిస్థితి? మన ఇంటికి వస్తే కూడా వెనకటి కాలంలో ముత్తైదులకు అమ్మ రండి మాకేం పెట్టే శక్తి లేదు, కానీ ఈ విషయం రామాయణంలో తెలుస్తుంది. మరి సీతాదేవి రామచంద్రుడు వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళింది. అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళితే అత్రి మహర్షి యొక్క భార్య పేరు ఏమి? అనసూయాదేవి. ఆమె సీతను పక్కలో కూర్చునబెట్టుకున్నదట. అమ్మ భర్తను జాగ్రత్తగా చూసుకో, భర్తకు సరి అయిన సమయానికి భోజనం పెట్టు, భర్తకు పాదసేవ చేయు, భర్త మనసు నవ్వకుండా నువ్వు మాట్లాడుతూ ఉండు, భర్తకు కోపం రాకుండా ఉండు. ఇది ఇక్కడ అనసూయ చెప్తుంది. అక్కడ రాముడిని కూర్చొని పెట్టుకుని అత్రి మహర్షికి ఇదే చెప్తున్నట. భార్య కోపం రాకుండా ఉండు, భార్యను బాగా జాగ్రత్తగా చూసుకో. భార్య అంటే కేవలంగా అందరినీ వదిలిపెట్టి నీ సేవ కోసం వచ్చినామే. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటే నీకు సంతోషాన్ని సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేది భార్యనే. అక్కడ చెప్తుంది. ఎన్ని రోజులు చెప్పినట్టు ఈ ముచ్చట అంటే 7 రోజులు చెప్పారు. చెప్పిందే చెప్పింటే వ్యాసరాదా? సీతమ్మ అన్నదట నా భర్తను నేను చూసుకుంటా. ఆహా నీ భర్త అంటే అందంగా ఉన్నాడు కనుక చూసుకుంటావేమో. అందం లేని భర్తలను కూడా చూసుకోవాలి, అందం లేని భార్యను కూడా చూసుకోవాలి. గుణమే ప్రధానం. ఇలా అనేక రకాలైన విషయాలు చెప్తూ
7 రోజులైంది కదా మా ఆశ్రమంలో ఉండి, మా ఆశ్రమం పవిత్రం అయిపోయింది అని వెళ్ళిపోయేటప్పుడు ఒక చీర పెట్టింది సీతమ్మకు అనసూయాదేవి. చీర పెట్టి గింతంతా వాళ్ళు రోజు అగ్నిహోత్రం చేసుకుంటారు. మీరు ఇప్పుడు హోమాలు చేసినప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ పూర్ణావతి అయినాక నల్లగా ఇంత బొట్టు పెడతారు యజ్ఞాలలో. దాన్ని ఏమంటారు అంటే యజ్ఞరక్ష అంట. రక్ష అది యజ్ఞానికి పోయినందుకు మనకు భగవంతుడు ఈ రకంగా బొట్టు పెట్టి రక్షిస్తాడు అన్నమాట. అట్లాగే యజ్ఞంలో 10 రోజులు యజ్ఞం జరిగిందనుకోండి, హోమం పూర్తయిపోయిన తర్వాత ఏ ఏ మంత్రాలతోని హోమాలు చేశారో ఆయా మంత్రాలను గిట్లా అందులో వేసి ఒక చుక్క గిన్నెలో వేస్తాడు నెయ్యి. దాని పేరేమంటారంటే సంపాదాజ్యం అంటారు. అంటే మంత్రము చేత సంపాదించబడ్డటువంటి నెయ్యి. అది దొరకదు, సహజంగా ఇవ్వరు. ఎక్కడైనా యజ్ఞాలకు వెళ్ళినప్పుడు మీరు అడగండి, అయ్యా మాకు సంపాదాజ్యం కావాలి. సంపాద ఆజ్యం, ఆజ్యం అంటే నెయ్యి, సంపాదించబడ్డది. అది ఎంత నెయ్యి హోమం చేస్తే వస్తుంది అని అంటే, ఒక 10 కేజీల నెయ్యి హోమం చేస్తే, ఒక 10 కేజీల నెయ్యి హోమం చేస్తే ఒక 10 కేజీల నెయ్యి హోమం చేస్తే సెంటు సీసా అంత దొరుకుతుంది. ఆ నెయ్యిని ఏం చేస్తారంటే, ఆ సెంటు సీసా నెయ్యి ఎంతమందికి ఇస్తారు? అది ఒక చుక్క ఇస్తారు మనకు. అలా ఇంత నెయ్యి కలుపుకోవాలి మనం, ఓ సీసాలో పోసుకోవాలి. పోసుకొని ఆ నెయ్యిని కొంచెం ఇట్లా అద్దుకొని దాని మించి కుంకుమ పెట్టుకుంటారు. అనసూయమ్మ యొక్క ఆశ్రమంలో కూడా వాళ్ళు రోజు హోమం చేసుకుంటారు కనుక మొదలు ఆ నెయ్యిని ఇట్లని సీతమ్మకు పూసి దాని మించి కుంకుమ పెట్టి, అంటే నెయ్యి అద్ది కుంకుమ పెట్టుకుంటే ఏమవుతుందంటే తొందరగా ఊడిపోదు కుంకుమ. అమ్మా ఇగో నీకు ఈ నెయ్యి ఇస్తున్నా, రోజు ఈ నెయ్యిని పెట్టుకొని కుంకుమ పెట్టుకో. అయిపోయింది. దాన్ని ఏమంటున్నట్టే రక్ష. రావణాసుడు వచ్చి ఎత్తుకపోవడానికి ఆనాడు అనసూయమ్మ పెట్టిన చీరనే కట్టుకున్నది ఆయన. అనుకోకుండా రావణాసుడు వస్తాడు అని అనుకోలేదు, కట్టుకున్నది. కట్టుకొని ఆ నెయ్యిని ఇట్లా అనుకొని బొట్టు పెట్టుకున్నది. వాడు వచ్చిండు, భవతీ భిక్షాందేహి. రాముడేమో బంగారు జింక కోసం పోయాడు. అనగానే లక్ష్మణుడు హా సీత హా లక్ష్మణాన్ని రామచంద్రమూర్తి నోరులాగా వినిపించేట్టుగా మారీచుడు అంటే సీతమ్మ కంగారు పడ్డది. మీ అన్నయ్యకేమో అయినట్టున్నదయ్యా, పోవయ్యా. మా అన్నయ్యకేం కాదు, కొంచెం ఏదో బాధపడ్డది సీత. అప్పుడు 3 బాణంతో 3 గీతలు పెట్టాడు. అమ్మా ఈ గీత మాత్రం దాటకు సుమా, ఇది దండకారణ్యం, మహాప్రళయమైనటువంటి యొక్క రాక్షసుల మాయ ఇక్కడంతా లోపల ఉంది. వీడు వచ్చాడు, ఆయన వెళ్ళిపోగానే భవతీ భిక్షాంది. లక్ష్మణుడు పెట్టిన గీతలు దాటదామంటే అగ్గి పడుతున్నాడు, ఆ గీతలలో వచ్చి పోలేకపోతున్నాడు. ఉద్దేశం ఏంటి? సీతాదేవి యొక్క చెయ్యి పట్టుకొని గుంజుకపోదామనుకున్నాడు. ఈ గీతలు దాటేటట్టు నేను లేదు అనుకున్నాడు. భిక్షాందేహి అని గట్టిగా అన్నాడు. అయ్యా స్వీకరించండి. అక్కడ కాదు, కడప లోపల ఉండి భిక్షం పెట్టకూడదు ఎప్పుడు కూడా, కడప యువతలకు వచ్చి పెట్టదా, లేకపోతే శివాపచార దోషం నిన్ను అంటక మానదు అన్నాడు. ఇక పండ్లో గిన్నెలో తీసుకొని వెళ్ళింది. భిక్షం పెడదామంటే గీతలు దాటింది. చెయ్యి పట్టుకుందాం అనుకున్నాడు. సీతను చెయ్యి పట్టుకుందాం అనుకుంటే ఎక్కడి నుంచి వచ్చినాయండి మంటలు అంటే ఇక్కడి నుంచి వచ్చింది. నొసట్లోంచి చిచ్చుపుడ్డి గుమ్మినట్టుగా గుమ్ముతున్నాయి. మరి సీతకు కనిపిస్తున్నాయా మంటలు అంటే కాదు, వానికే కనిపిస్తుంది. అబ్బో ఈమెను ముట్టుకోవడానికి పట్టుకోవడానికి వీలు లేదు. ఇది ఎవరు పెట్టింది రక్ష? అనసూయాదేవి పతివ్రతామ తల్లి ఆమె నొసట బొట్టు పెట్టింది. ఎంత పవర్ అండి బొట్టులో!
మనం ఏమనుకుంటాం, బొట్టు పెట్టుకో అంటే ఏం బొట్టుతి అని ఓ బిళ్ళ కొనుక్కొని ఇవాళ రేపు అన్నీ గసంటే దొరుకుతున్నాయి. కుంకుమం సర్వకాలికం, ఎల్లకాలము ఎప్పుడు కూడా కట్టుకున్న వస్త్రము జారిపోయితే ఎంత భయపడాలో బొట్టు పోయితే అంత భయపడేవాళ్ళండి వెనుకట. మా చిన్నప్పుడు బొట్టు లేకపోతే రే పంక్తిలోంచి లేవు, అక్కడ పోయి కూర్చోపో భోజనానికి. అందుకే బొట్టు భోజనం, అందుకే బొట్టు చెప్తేనే పెళ్లి భోజనానికి పోతాం మనం. అటువంటి ప్రభావితమైన కుంకుమను తయారు చేసే విధానం కూడా మనకు పెద్దలు చెప్పారు. పసుపు కొమ్ములను పచ్చివి తీసుకొచ్చి కోయాలి. కోస్తే ఆ కొమ్ము కోసిన వక్కలోంచి చూస్తే సూర్యుడు కనిపించాలి, అంటే గంత పలచగా కోయాలి. దాని తర్వాత దాన్ని ఏం చేయాలి, కోసిన తర్వాత నిమ్మరసంలో నానబెట్టాలి. నానబెడితే పసుపు కొంచెం జాజులాగా అవుతుంది. మళ్ళా నానబెట్టాలి, ఎండబెట్టాలి, మళ్ళా నానబెట్టాలి, ఎండబెట్టాలి. మళ్ళా అంటే ఒక 1/2 కేజీ పసుపు కొమ్ములకు అర కేజీ నిమ్మరసం కావాలి. దాన్ని మొత్తం పీల్చేదాకా నానబెట్టడం, ఆరబెట్టడం, నానబెట్టడం. దాని తర్వాత ఒక పువ్వు పేరు కుంకుమ వస్తుంది, దాని పేరు. దాన్ని ఏమంటారు? కుంకుమ పువ్వు. ఏం పువ్వు అండి అది? ఆ కుంకుమ పువ్వును మెత్తగా దంచి ఈ పసుపు కొమ్ములతో పాటుగా దంచి వేయాలి. దంచిన తర్వాత దంచడంలోనే ఉన్న గొప్పతనం అంతా. నూరితే ఎట్లా ఉండాలట అంటే కుంకుమ పట్టుబట్ట ముడత పడితే ఎట్లా ఉంటుందో, పట్టుబట్ట ముడత పడితే గంత మెత్తగా నూరాలి. నూరిన తర్వాత దాంట్లో ఇంకా ఏం కలపాలట అంటే శ్రీగంధపు చెక్క యొక్క చూర్ణం కొంచెం కలుపుతారు. కలిపిన తర్వాత మళ్ళీ నూరంగా ఏమైపోతుందంటే ఈ శాల్వ రంగులో ఉన్న కుంకుమ ఎర్ర రంగుకు వస్తుంది. దాన్ని ఏం చేయాలి అంటే లక్ష్మీ బాక్స్లో పెట్టాలి. లక్ష్మీ డబ్బా ఏమిటంటే శ్రీ సూక్తంలో చెప్పిండు, ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతే స్తవ వృక్షోల బిల్వః. ఆదిత్యవర్ణే, ఆ కుంకుమలో మారేడుగాయలో ఉంటుంది ఎర్రగా బంక, అది కూడా కొంచెం నూరి మెత్తగా చేసి వస్త్రగాయలం బట్టి. ఆదిత్యవర్ణం అంటే ఏ రంగులో ఉంటాడు? సూర్యుడు ఉదయించేటప్పుడు ఉంటే అద్భుతమైనటువంటి యొక్క లేత ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఆకాశం. అటువంటి యొక్క తపస్సోదిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః. బిల్వ ఫలము అంటే మారేడుగాయ. దాన్ని బాగా తొలిచి ఈ కుంకుమను అందులో నింపి కట్టె మూత పెట్టి ఈ సంవత్సరం చేసిన కుంకుమ వచ్చే సంవత్సరం ధరించాలి. మరి వెనకటి కాలంలో అట్లా చేసుకునేవాళ్ళు. దాన్ని ఏం చేసేవాళ్ళు అంటే ఉత్త కుంకుమ పనికిరాదు అని ఆ కుంకుమతోని లక్ష్మీ అష్టోత్తరమో ఏదో అష్టోత్తరం అమ్మవారికి చేసి మళ్ళా అందులో ఎత్తి పెట్టుకున్న తర్వాత ఎవరైనా ఇంటికి వస్తే అమ్మ బొట్టు తీసుకొని పోండి. ఈమెకు పెడుతుండే బొట్టు ఈమె ఆమెకు పెడుతుంది. అంటే నా బొట్టు వలన నీకు రక్ష, నీ బొట్టు వలన నాకు రక్ష అని దీనికి ఏమంటా అంటే రక్ష. అటువంటి యొక్క రక్ష ఇవాళ పెట్టుకోవడం మర్చిపోయినాం కనుకనే రకరకాలైన ఉపద్రవాలకు లోనైపోతూ ఉన్నామట. స్త్రీలు కానీ పురుషులు కానీ రక్ష ప్రధానమైంది. దేనిలో ఉంటుంది రక్ష అంటే బొట్లు. అట్లాగే ఇంటికో యంత్రం పెట్టుకోవాలి. ఏమి యంత్రం? లక్ష్మీ యంత్రమా, మత్స్య యంత్రమా, కూరమ, ఏ యంత్రం అవసరం లేదు. దీప యంత్రం. కొందరు ఇళ్లలో అఖండ దీపం ఉంటుందంటే నేను చూసిన. ఎవరింట్లో అయితే దీపం ఉంటుందో మనవాళ్ళు వెనకడ చదువుతారు, దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి వచ్చి ధనములు ఇచ్చున్. తప్పనిసరిగా ఉండాలి ఇంట్లో దీపం. ఏ నూనెతోని? నీ ఇష్టమున్న నూనెతోని పెట్టవచ్చు.
అఖండ దీపమే ఉన్నదా, ఆ ఇంట్లో దరిద్రమే లేదు. అయ్యా మరి మేము అనుకోని పెడితే ఎప్పుడన్నా మరిగిపోయి పోని అంతే. మనం దీక్ష పట్టద్దు, తప్పకుండా ఈ దీపం అఖండ దీపం అని మనం అనదు. నీ దయా పెట్టాలని ఉంది, పెట్టాం, ఉంటే ఉండు, పోతే మళ్ళీ ముట్టిస్తాం అంతే. అందుకోసమే లంకలో పెడతాడు బ్రహ్మదేవుడు దీపం. ఎంతకాలం ఉందట అంటే అది సుమారుగా 10 లక్షల సంవత్సరాలు పెరిగిందట దీపం. దాని తర్వాత రాముడు వచ్చిండే ఏదో జరిగింది అనుకోండి. దీపరక్ష 2. మూడవది దర్పణ రక్ష అంటారు. అంటే అద్దం. మనం చూసుకునే అద్దం వేరే ఉండాలి, చుట్టాలు వస్తే చూసే అద్దం వేరే ఉండాలి. అందుకే వెనకటి కాలంలో అద్దానికి బట్ట వేద్దురు, అద్దానికి గుడ్డ వేద్దురు. ఎందుకోసమట అంటే మనం తల దూసుకున్నప్పుడు బొట్టు పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆ తెర తీసి అందులో చూసుకొని అది బొట్టు పెట్టుకొని మళ్ళీ తెర వేసి. మన అద్దం వేరు. ఎవరైనా చుట్టాలు వచ్చిందనుకోండి వాళ్ళకి అద్దం వేరు. అందుకే మన అద్దములో మన ఇంటి వాళ్ళ ముఖాలే కనిపించాలి, కొత్త ముఖాలు అందులో కనిపించకూడదు. దీన్ని దర్పణ రక్ష. దాని తర్వాత అగ్నిరక్ష. ఇప్పుడేమో మనకు గిట్లంటే అవి వచ్చాయి, అవేమిటో స్టవ్లు. కానీ వెనకటి కాలంలో గృహప్రవేశం అయినాడు ఇంట్లో శాంతి హోమం చేయించుకుంటారు. శాంతి హోమం చేయించుకుంటే అగ్ని ఎట్లా దిద్దురట వాళ్ళు అంటే అరణి పాత్ర ద్వారా దిద్దురు. మీరు ఎక్కడైనా యజ్ఞాలలో చూసుకుంటారు, ఇట్లా అనంగా అగ్ని వస్తుంది. ఆ అగ్నిని వాళ్ళు 5 ముత్తైదువుల చేత, అంటే ఆ ముత్తైదువులకు ఏం అర్హత ఉండాలంటే బిడ్డలు పుట్టాలి, కొడుకులు పుట్టాలి. ఒక్క బిడ్డలు ఉన్నవాడు కాదు, ఒక్క కొడుకులు ఉన్నవాడు కాదు. కొడుకులు బిడ్డలు ఉన్న వాళ్ళతో 5 ఆ అగ్నిని తీసుకువెళ్ళి దాలి అందురు. దాలి అని మనం పాలు కాగబెట్టుకుని ఉంటుంది కదా, అళ్ళవేద్దు. అగ్ని చల్లారకూడదు ఇంట్లో. ఎక్కడ ఉండేది దాలి అంటే ఇంటికి ఆగ్నేయంలో ఉండేది, అగ్నిస్థానంలో ఉండేది. దానిలోంచే కొంచెం అగ్ని తీసుకొచ్చి పొయ్యిలో వేసి ఏదో గొట్టంతో ఊది అగ్ని చేసుకుని, అగ్ని చల్లారిపోయి పొరపాటు. మళ్ళా మేము అగ్గి తెచ్చుకోవాలంటే ఎక్కడ తెచ్చుకోవాలట అట. పిల్లలు పాపలు, పెళ్ళిళ్ళు, భార్యాభర్తలు కలిసిమెలిసి కుటుంబం సంతోషంగా ఉన్న ఇంట్లో నుంచి అగ్ని తెచ్చుకుంటారు. మా ఇంట్లో తీసుకపోతావా, ఏం పట్టదు అని అట్లా ఉన్న యోగ్యత కలిగిన వాళ్ళ ఇంట్లోంచి అగ్ని ఇచ్చి వేసుకునేది. ఇది ఎన్నో రక్ష? దర్పణ రక్ష 1, దీపరక్ష 2, అగ్నిరక్ష 3. దాని తర్వాత 4వది ఏంటంటే జలరక్ష. జలం, నీళ్ళు. అందుకే ఇంట్లో గృహప్రవేశం చేసినాడు మన భాషలో కూరాడు, ఇంకోటి నీరాడు అని పెడతారు. ఈ నీరాడు కూరాడు కంటే గొప్పదండి. ఇది ఎక్కడ ఉంటుంది ఇంట్లో? ఎక్కడ ఉండాలంటే ఇంటికి ఈశాన్యంలో ఉండాలి. ఇది తూర్పు అనుకుంటే ఇది ఆగ్నేయం, ఈశాన్యంలో ఉండాలి. నీరాడును రోజు పూజించాలి. ఎట్లా పూజించాలి? రోజు నీళ్లు మార్చాలి. బిందెను, కుండనో బిందెనో ఏదుంటే తోమాలి. తోమి నీళ్లు మార్చాలి, నిండా నింపాలి నీళ్ళు. అంటే గిట్లంటే అంచు నీళ్లు కారిపోతాయి అన్నట్టు వేసి దానిలో 5 రంగుల పువ్వులు వేస్తారు మీద నీళ్ళల్లో. అందుకే మీరు అక్కడక్కడ చూస్తారు హోటళ్ళల్లో వీటళ్ళల్లో బట్టిగా చెంబు పెట్టి వేస్తారు. కానీ నీరాడు రోజు 5 రంగుల పువ్వులు. మరి ఈ పువ్వులు ఏం చేయాలి అంటే దీనికి తులసి రక్ష. ఈ నీళ్ళని తీసుకుపోయి రోజు తులసి చెట్టు కోసి ఈ 5 పూలు తులసి చెట్టులో వేయాలి. ఎన్నో రక్ష ఇప్పటికి? 5. 5వ రక్ష అయింది కదా. 6వది దైవరక్ష. దైవస్వరూపమైనటువంటి అక్షర రూపంలో ఉండే భగవంతుడు ఎక్కడ ఉంటాడు? అక్షర రూపంలో ఉండే భగవంతుడు ఎక్కడ ఉంటాడు? 1.
అక్షరాలు ఎక్కడ ఉంటాయి? పుస్తకంలో. మరి ఏ అక్షరాలు? నేనే భగవంతునని చెప్పుకున్నటువంటి యొక్క అవతారం ఏది? కృష్ణావతారం. కృష్ణావతారం యొక్క కథలు ఎళ్ళ వస్తాయి? భాగవతంలో. ఆ భాగవతం మీద రోజు ఒక తులసి దళం పెట్టాలి. పెట్టిన